दूता मीडिया, पावर ऑफ न्यूज। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है। భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బంగారం కొనుగోళ్లపై వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో అనేక రకాల అభిప్రాయాలు వస్తున్నప్పటికీ అసలు విషయం ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం లేని బంగారం కొనుగోళ్లు తాత్కాలికంగా తగ్గించాలని సూచించారు. ఇది ఎటువంటి చట్టపరమైన నిషేధం కాదు, ప్రభుత్వ ఆదేశం కూడా కాదు. ఇది పూర్తిగా దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చేసిన ఒక ఆర్థిక విజ్ఞప్తి మాత్రమే. ఈ సూచన వెనుక ప్రధాన కారణం భారత్ లో బంగారం దిగుమతులు అధికంగా ఉండటం. భారత ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో బంగారం విదేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల దేశం నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ, ముఖ్యంగా డాలర్లు బయటకు వెళ్తున్నాయి. దీనివల్ల దేశ విదేశీ నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక బంగారం డిమాండ్ ఎక్కువైతే ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. దాంతో ఆర్థిక లోటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు ప్రజలు తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించిన సాధారణ మధ్యతరగతి కుటుంబాలపై పరోక్ష ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా వివాహాల సీజన్ లో బంగారం కొనుగోలు ఒక పెద్ద ఖర్చుగా మారుతుంది. ఇప్పటికీ పెరుగుతున్న ధరలతో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కొనుగోలు నిర్ణయాలు మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నిత్య జీవితంలో పెట్రోల్, డీజిల్ ధరలు, రవాణా ఖర్చు కూడా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పై ప్రభావం చూపుతున్నాయి. ఇంధన ధరలు పెరిగితే కూరగాయలు, పాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మంత్లీ బడ్జెట్ మరింత స్ట్రెయిన్ అవుతుంది. అందుకే బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగం వంటి అంశాల్లో సహకారం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది, దిగుమతి ఖర్చు తగ్గుతాయి, దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. ఇది ఒక షార్ట్ టర్మ్ ఎకనామిక్ ప్రెషర్ ని తగ్గించే ప్రయత్నంగా చూడాలి. అయితే దీని ప్రభావం కొన్ని రంగాలపై కూడా పడే అవకాశం ఉంది. బంగారం వ్యాపారం, జ్యువెలరీ మార్కెట్ అమ్మకాలు తాత్కాలికంగా తగ్గవచ్చు. అలాగే మార్కెట్ లో డిమాండ్ తగ్గడం వల్ల వ్యాపారంపై ఒత్తిడి రావచ్చు. కానీ ఇది దేశ ప్రయోజనం కోసం చేసిన ఒక అవగాహన సూచన మాత్రమే. ఇప్పుడు ప్రజల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న వినిపిస్తుంది: భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా? దీనికి సమాధానం చాలా క్లిష్టమైంది. బంగారం ధరలు, అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్, జియోపొలిటికల్ టెన్షన్స్, అలాగే డిమాండ్ మరియు సప్లై ఆధారంగా మారుతాయి. కాబట్టి కేవలం దేశీయ సూచనలతో ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. ప్రపంచంలో అనేక దేశాలు, సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారం కొనుగోలు చేస్తాయి. ఇది కూడా బంగారం ధరలను స్థిరంగా ఉంచే లేదా పెంచే అంశంగా పనిచేస్తుంది. అలాగే బంగారం ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించబడుతుంది. ఆర్థిక అనిశ్చితి సమయంలో ప్రజలు బంగారం వైపు మొగ్గు చూపుతారు. మధ్యతరగతి కుటుంబాల విషయానికి వస్తే బంగారం, ఇంధనం, నిత్యావసరాలు ఇవన్నీ వారి నెలవారీ బడ్జెట్ లో ముఖ్యమైన భాగాలు. అందుకే ధరల్లో చిన్న మార్పులు కూడా వారి జీవన వ్యయంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ప్రజల అభిప్రాయాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది ఇది దేశ ఆర్థికానికి మంచి చర్య అని భావిస్తుండగా మరికొందరు మార్కెట్ పై ప్రభావం ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చగా మారింది. మొత్తం మీద ఇది బంగారం కొనుగోళ్లను ఆపేయమనే ఆదేశం కాదు. ఇది దేశ ఆర్థిక స్థిరత్వం, విదేశీ కరెన్సీ పరిరక్షణ, దిగుమతి ఖర్చుల నియంత్రణ, అలాగే ప్రజల సహకారం కోసం చేసిన ఒక విజ్ఞప్తి మాత్రమే. For more updates, please subscribe Doota Media.